రోడ్లకు ప్రతిపాదనలు పంపాం. కేంద్రం తొందరగా అమలు చేయట్లేదు. బీజేపీ వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? మంత్రులున్నారు గదా! కేంద్ర మంత్రులెళ్లి ఓకే చేపించుకురావాలి. అట్లాగే ధాన్యం సేకరణ ఇదివరకేమో ఆహ్, బియ్యం గింజ గూడా అంతా మేమే తీసుకుంటాం అని జెప్పి. ఆ తర్వాత బియ్యం కేంద్రం కొంటలేదు. కే కేంద్ర మంత్రులు ఏం జేస్తున్నారు? ఎంపీలు ఏం జేస్తున్నారు? కేంద్రం దగ్గరికెళ్లి అడిగి కొనిపించాలి. అట్లాగే ఇప్పుడొచ్చేటప్పటికి మెట్రో కే మేము అప్పడిగాం. మేము కొంటామని జెప్పాం. మేము తీసుకుంటామని జెప్పాం. మాకు అప్పు గావాలి. ఆ అప్పు ఇప్పించాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిది. లేపోతే కేంద్ర మంత్రులు ఏం జేస్తున్నారు? ఎంపీలు ఏం జేస్తున్నారు? వాళ్ళు అన్యాయం జేస్తున్నారు. కాబట్టి వాళ్ళు వెళ్ళాలా. ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి ఎరువులు. ఎరువులు గావాలి. కేంద్ర మంత్రులెళ్లి ఇప్పించాలి. గుడ్ బానే ఉంది. ఇదంతా కేంద్రం మీదకు తోసేస్తున్నాం, బీజేపీ మీదకు తోసేస్తున్నాం అని. అంతా బానే ఉంది గానీ, అంతా వాళ్ళు జేస్తే ఇంక మీరెందుకు పరిపాలనలోకి? అప్పుడు కేంద్ర పరిపాలన ఆళ్ళకే ఇచ్చేస్తే సరిపోతుంది గదా! ప్రతిదీ కేంద్రంతోనే ముడిపడి ఉంది. వీళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు. పరిపాలన కూడా భారతీయ జనతా పార్టీకి ఇచ్చేస్తే, మీరు రాజీనామా చేసి ఆళ్ళకి అప్పజెప్తే, వాళ్ళు పరిపాలించుకుంటారు గదా! కేంద్రం నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు తెప్పించుకుంటారు. అప్పుడు తేడా వస్తే వాళ్ళే కేంద్రము, రాష్ట్రంలో 2 చోట్ల ఆళ్ళ పాలనే ఉంది గాబట్టి జవాబుదారీ అవుతారు. వస్తేనేమో మేందే సాధించామా, పోరాడి సాధించామా? తెస్తేనేమో వాళ్ళకి సంబంధించింది గాదు. మేమే ఎవడి కోసం ఇస్తాడా? ఎంతకాలం పాటిది? ఇప్పుడు బానే ఉంది. ఇది కంటిన్యూ అయితే రేపు పొద్దున అదే అంటారు. ఏది డబుల్ ఇంజిన్ సర్కార్ అని అందుకే చెప్తున్నాం. వీళ్ళు ఇక్కడ పరిపాలించి కేంద్రంలో వచ్చేదెట్టా కాంగ్రెస్ వచ్చేది లేదు, చచ్చేది లేదు. భవిష్యత్తులో కూడా ఇప్పట్లో ఏం కనిపించట్లేదు. పోనీ ఇప్పుడేమన్నా ఉత్తరప్రదేశ్‌లో ఏమన్నా 80 సీట్లకి 50 సీట్లు ఏమన్నా తెచ్చుకోగలుగుతదా? బీహార్‌లో ఒక 50 సీట్లకి అదే ఒక 30 సీట్లో 40 సీట్లు ఏమన్నా తెచ్చుకోగలుగుతదా? లేకపోతే మధ్యప్రదేశ్‌లో ఒక 20 సీట్లో 30 సీట్లు తెచ్చుకోగలుగుతదా? అక్కడ అంత సీన్ లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తది వీళ్ళకి? మహారాష్ట్రలో 50 సీట్లు, ఓ 40 సీట్లు ఏమన్నా తెచ్చుకోగలుగుతదా? లేదు గదా! మరి ఎక్కడా లేనప్పుడు అధికారంలోకి రావడం కల్లా. అధికారంలోకి రావడం కేంద్రంలో సాధ్యం కాదన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఇక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అప్పజెప్పేస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ ఆళ్ళు చేసుకుంటారు గదా! ఇదే రేపటి ఎలక్షన్ క్యాంపెయిన్ అవుతదేమో చూసుకుంటే పోతుంది. లేకపోతే ప్రతిదానికి కేంద్రం జెయ్యాలా? బీజేపీ నాయకులు తేవాలి. తేకపోతే వాళ్ళది తప్పు, తెస్తే మా గొప్ప అని చెప్పుకుంటే ఫ్యూచర్‌లో అదే